కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఈ శ్లోకం ద్వారా. ఏం చెప్తాడంటే, ఫలితం కోసం ఆశించొద్దు. నువ్వు చేసే పని 100% నువ్వు ఎఫర్ట్స్ పెట్టు. వీ డు నాట్ నో వెదర్ వీ గెట్ సక్సెస్ ఆర్ నాట్. ఫెయిల్యూర్ అవుతామో సక్సెస్ అవుతామో, కానీ నువ్వు ప్రయత్న లోపం ఉండకూడదు. ఏ పని చేసినా కూడా ఆ ప్రయత్న లోపం ఉండకూడదు. ఆ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతే డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్. ఓకే, మీ అన్ఫార్చునేట్లీ అన్లక్కీ యూ డు నాట్ గెట్, బట్ యూ గెట్ ఎక్స్పీరియన్స్. ఇంత చేసి నువ్వు పక్కోడికి సపోర్ట్ చేయొచ్చు. మేబీ నీ కర్మ రాసిపెట్టి ఇలా ఉండొచ్చు, ఏమో నువ్వు ఏది చేసినా అవ్వడం లేదంటే అది గాడ్ గ్రేస్, గాడ్